నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ దాళ్లకు తెగబడుతోంది. ఇప్పటి వరకు 500కు పైగా డ్రోన్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్. భారత్లోని 24 ప్రాంతాల్లో డ్రోన్ అటాక్ చేసింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ టార్గెట్ గా దాళ్లకు తెగబడింది. అయితే భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. శత్రు దుర్భేద్యంగా భారత వైమానిక దళం తయారైంది. అన్ని వ్యవస్థలను యాక్టివేట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ దాళ్లకు తెగబడుతోంది. ఇప్పటి వరకు 500కు పైగా డ్రోన్లు ప్రయోగించింది పాకిస్తాన్. భారత్లోని 24 ప్రాంతాల్లో డ్రోన్ అటాక్ చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ టార్గెట్ గా దాళ్లకు తెగబడింది. అయితే భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. శత్రు దుర్భేద్యంగా భారత వైమానిక దళం తయారైంది. అన్ని వ్యవస్థలను యాక్టివేట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పంజాబ్ పై పాకిస్తాన్ డ్రోన్లు మిసైళ్లతో దాడులు చేస్తోంది. హోషియార్పూర్ లో పేలని ప్రాజెక్ట్ లైన్ ను గుర్తించాయి భద్రతా దళాలు. దీనిపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. రాధాకృష్ణ, అక్షయ, వరుసగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పంజాబ్ లో కూడా డ్రోన్లను ప్రయోగిస్తుంది. డ్రోన్లతో దాడి చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కూడా భద్రతా దళాలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయితే కావడం జరిగింది. హోషియార్పూర్ దగ్గర ఒక శకలాలను గుర్తించడం జరిగింది. అక్కడ ప్రయోగించినట్లు కూడా చెప్తున్నారు. దాన్ని ప్రస్తుతం బిఎస్ఎఫ్ తో పాటు పంజాబ్ పోలీసులు ఒకవైపు ఆరా తీస్తున్న ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. మొత్తం 500కు పైగా కూడా క్షిపణులు ఇప్పటి వరకు ప్రయోగించింది. వాటన్నిటిని కూడా 5 రాష్ట్రాల వైపు టార్గెట్ చేసి ప్రయోగించినప్పటికీ మొత్తం భద్రతా దళాలు వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ గగనతలంలోనే పేల్చేసిన పరిస్థితులు చోటు చేసుకునే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. వరుసగా దాడులు చేయబోతుంది. మరి ఈ రోజు రాత్రి కూడా మళ్ళీ అదే విధంగా క్షిపణులను ప్రయోగిస్తుంది, డ్రోన్లను ప్రయోగిస్తుందన్న అంచనా మేరకు దానికి తగ్గట్టుగా భద్రతా బలగాలు సిద్ధంగా అవుతున్నాయి. ఎందుకంటే 5:30 తర్వాత కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు అనేది ఒక ఉత్కంఠత ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు ప్రజల్లో మాత్రం పానిక్ కాకుండా ఉండేందుకు అవసరమైన అవగాహన వాళ్ళల్లో కూడా కల్పిస్తున్నారు. ఎవరు కూడా పానిక్ కాకుండా ఉండేందుకు కూడా చూస్తున్నారు. అలాగే రెగ్యులర్ గా గత 2 రోజులుగా జరుగుతున్న బ్లాక్అవుట్ ఏదైతే ఉందో ఇవాళ కూడా సాయంత్రం 6 గంటల నుండి బ్లాక్అవుట్ జరగబోతుంది. అందరూ కూడా 6 గంటల లోపే ఇళ్లలోకి వెళ్లిపోయే విధంగా కూడా ఒకవైపు అధికారులు వాళ్ళకు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తానికి భద్రతా బలగాలు పాకిస్తాన్ కి మాత్రం చుక్కలు చూపిస్తాయని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి తావు దెబ్బతీస్తుందని మనం చెప్పుకునే పరిస్థితి అయితే వరుసగా కనబడుతూ ఉన్నాయి. అక్షయ్, అలాగే సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ బాంబ్ షెల్లింగ్ చేస్తోంది. వాటిని మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటున్నాం. సో అన్ని త్రివిధ దళాలను కలుపుకుంటే కనుక మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామంటారు రాధాకృష్ణ? ఇప్పుడు మనం చూసాము డ్రోన్లను కూడా ప్రయోగించారు. అది కూడా నావీ మొదటిసారిగా ప్రయోగించిన పరిస్థితి. కరాచీ కావచ్చు, లాహోర్ లో ఉన్న పోర్ట్ ఏరియా కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసిందంటే మనం అర్థం చేసుకో ఎంత బలంగా భారత్ ఉంది అనేది, భారత్ బలగాలు ఎంత దృఢంగా ఉన్నాయి, ఎంత పటిష్టంగా ఉన్నాయి అనేది మనకు ఈ దాడుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ తూకముడిచినట్లుగా ప్రవర్తిస్తుంది. కానీ ఏం చేయబోతుంది అన్న దానికి సంబంధించి మాత్రం ఉత్కంఠత అయితే ఒకవైపు కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి జైషే మిల్లర్ వైపు కూడా డ్రోన్లతో దాడులు చేసింది. వాటిని అన్నిటిని కూడా తిప్పికొట్టారు. కానీ మరి ఏం చేయబోతుంది? ఇవాళ రాత్రి కూడా అదే విధంగా డ్రోన్లతో దాడి చేస్తుందా లేదా ఎలాంటి చర్యలు చేపడుతుందా అనేది ఒకవైపు చూడాల్సిన పరిస్థితి ఉంది. వాటిని అన్నిటిని తిప్పికొడుతున్నప్పటికీ పాకిస్తాన్ మరి ఈ రోజు చేసేది ఏంటి అనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ప్రధానంగా జమ్మూ వైపు అయితే యథావిధిగా షెల్లింగ్ తోటి చేస్తుంది. అక్కడ దాడులు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కొంతవరకు తగ్గినప్పటికీ జమ్మూలో ఎక్కువగా ఇలాంటి దాడులు అయితే చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అటువైపు ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే పంజాబ్ వైపు ఉన్న 503 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో చాలా తక్కువగానే ఇప్పటి వరకు దాడులు చేసింది. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో దాడులు చేసిన సందర్భాలు లేవు. కానీ కేవలం జమ్మూ అయితే ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అటువైపే ఎక్కువగా దాడులు చేస్తుంది కాబట్టి భద్రతా బలగాలు అటువైపు సిద్ధంగా ఉన్నాయి. అటువైపు ఇప్పటికే మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో ఎత్తైన కొండల ప్రాంతాల్లో వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ వాళ్ళు పెట్టుకున్న పోస్టులను అన్నిటిని కూడా ధ్వంసం చేశాయి. ఇప్పటికే చాలా వరకు ఇంకా మరికొన్ని పోస్టులను కూడా గుర్తించి వాటిని కూడా ధ్వంసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూంచ్ సెక్టర్ లో ఉన్న ఎత్తైన కొండల నుంచి వీళ్ళు దాడులు చేస్తున్నట్లు కూడా గుర్తించారు కాబట్టి అక్కడ ఉన్న కొన్ని పోస్టులను ఇప్పటికే ధ్వంసం చేశారు. ఇంకా కొన్ని పోస్టులను ధ్వంసం చేయాల్సి ఉంది. కాబట్టి ఈ రకంగా చూస్తే ఇటు నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా 3 త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా పటిష్టంగా పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నిరూపించారు కూడా ఏ విధంగా తాము
తిప్పి కొడతాము. ఎందుకంటే చాలా వరకు ఇన్ని రోజుల నుండి ఓపికతోటి తాము ఉన్నాము, కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉంది. ఎలాగైనా చివరికి గుణపాఠం చెప్పాలనుకుని నిన్న ఒక్కరోజు చేసిన ప్రయత్నంతో పాకిస్తాన్ తోకము వచ్చింది. ఇక రెచ్చిపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి పాకిస్తాన్. కాబట్టి మరి ఈ రోజు బ్లాక్అవుట్ కూడా యథావిధిగా కొనసాగబోతుంది. ఈ రోజు రాత్రి ఎలాంటి దుందుడుకు చర్యలకు పాకిస్తాన్ ఒడిగడుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. అక్షయ్, అంటే రాధాకృష్ణ, రైట్ నో మీరు అమృత్సర్ లో ఉన్నారు. అక్కడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఎక్కువగా అక్కడ సరిహద్దుల దగ్గర బలగాలు మోహరించడం కానీ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తారు? ప్రధానంగా మాత్రం కేవలం అటారీ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే భద్రతా బలగాలు, రెగ్యులర్ గా ఉన్న బలగాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా అక్కడ మాత్రం ఎలాంటి హడావుడి కనిపించలేదు. ఉదయం నుండి కూడా మేము ఆ ప్రాంతం మొత్తం కూడా తిరిగాము. అటారీ నుంచి మిగతా ప్రాంతాల్లోకి వెళ్ళాము. ఎక్కడైతే పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన బార్డర్ ఉందో ఆ బార్డర్ వరకు కూడా వెళ్ళి చూసాం. అక్కడ ఎక్కడ కూడా హడావుడి చేసేంత పని మాత్రం లేదు. అక్కడ వాళ్ళు భద్రతా బలగాలు ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. కానీ సిద్ధంగా మాత్రం ఉన్నారు. ఎక్కడి నుంచి విపత్తు వచ్చినా కూడా వెంటనే తిప్పుకొట్టేందుకు మాత్రం వాళ్ళంతా కూడా భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. తామంతా కూడా ఇండియన్ ఆర్మీకి చేయూతగా ఉంటాము. అవసరమైతే వాళ్లకు బలంగా ముందు నిలబడడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామనేది చాలా వరకు అమృత్సర్ ప్రాంతాల్లో బార్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉదయం నుండి చూస్తే కనబడింది. అక్షయ్, ఓకే రాధాకృష్ణ.